జై శ్రీరామ్. మల్లికార్జున స్వామివారి అనుగ్రహం, భ్రవరాంబ తల్లి అనుగ్రహంతో నిన్న ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని తెలుసుకున్నాము. పరమేశ్వరుడి పాదపద్మాలు పట్టుకోవటం చేత అత్యంత దుర్లభమైనటువంటి విషయాలు కూడా అత్యంత సులభమవుతాయి అనేటటువంటి విషయాన్ని మనం నిన్నటి పద్యంలో తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి పద్యాన్ని తెలుసుకుపోయే ముందు, నల్లచీమలు చాలా విశేషమైనవి. ఒక్కొక్క నల్లచీమ 11 మంది బ్రాహ్మణులతో సమానం అంటారు. సహస్ర బ్రాహ్మణ సమారాధన, 1000 మంది బ్రాహ్మణులకు ఒకే చోట భోజనం పెడతారు చెన్నైలో వేద పండితులకి. అది ఎంత పుణ్యం! వాళ్ళు తిన్న తర్వాత అది ఒక ఏసీ కళ్యాణ మండపాన్ని తీసుకుంటారు. కళ్యాణ మండపం తీసుకొని అందరికీ ఒకే చోట వేద పండితులందరికీ కూడా పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం. ఆ భోజనానికి ముందర 100 మంది దంపతులు కుర్చీలు వేసి ఉంటాయి. దాంట్లో వేద పండితులు మేము వెళ్ళి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మా పాదాలు కడుగుతారు ఆ దంపతులు. కడిగి మాకు చక్కగా వస్త్రాలు, పంచపాత్రలు, దక్షిణ మొదలైనవి ఇస్తారు. ఇచ్చిన తరువాత 1000 మందిని ఒకే పంక్తిలో కూర్చోబెట్టి సుమారు 100 మంది వడ్డిస్తారు. చకచక వడ్డిచ్చేసేస్తారు. అరిటాకులో భోజనం, చక్కని భోజనం పెడతారు. పెట్టి ఆ ఎంగిలి విస్తరులు, మేము తిన్నటువంటి ఎంగిలి విస్తరి వేదం చదివినటువంటి పవిత్రమైనటువంటి నోరు కదా, అందుకు ఆ యొక్క ఎంగిలి చాలా విశేషమైంది. ఇప్పుడు మామూలుగా వేదం చదువుతున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు పడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటివి కానీ ఇతరత్ర ఏవైనా సరే తుంపర్లు పడ్డ వాటిని త్రస్సలు అంటారు. అవి ఎంగిల్తో సమానం కాదు, అవి చాలా పవిత్రమైనవి. అంత గొప్పదనమాట వేద పండితుడి యొక్క భోంచేసినటువంటి విస్తరి ఎత్తటం అంటే అది అద్భుతమైనటువంటి అవకాశం. అందుకు వాళ్లే, ఆ వడ్డించినటువంటి దంపతులే ఆ మొత్తం 1000 మంది వేద పండితుల విస్తరాకుల్ని తీసేస్తారు. తీసి తల మీద పెట్టుకొని తీసుకెళ్ళి బయట పడేసి స్నానం ఆచరించి వచ్చి అందరికీ మళ్ళీ మహదాశీర్వచనం, అందరితో ఆశీర్వచనాన్ని తీసుకొని వేద పండితులందరినీ సంతోషపెట్టి పంపిస్తారు. నేను అలా వెళ్ళొచ్చాను. వెళ్ళి ఆ యొక్క చక్కగా వాళ్ళు చేసినటువంటి భక్తిని చూసి చాలా ఆనందించాను. మరి సహస్ర బ్రాహ్మణ సమారాధన అంటే ఎంత కష్టం, చాలా కష్టమైన, అంటే ఆర్థికంగా చాలా ఖర్చు అవుతుంది. మరి ఎలా అండి ఆ పుణ్యఫలాన్ని పొందటం అంటే, ఈ యొక్క చీమలు, ఒక్కొక్క నల్ల చీమ ఒక బ్రాహ్మడితో సమానం లేదా 11 మంది అని కొంతమంది అంటూ ఉంటారు. బియ్యం వేయాలి. మనము పూర్వం వేసేవాళ్ళు, అదొక అద్భుతమైన, రోజు వేస్తూ ఉండాలి. బియ్యాన్ని కడిగి కానీ లేదా కడగకుండా కానీ చెట్టు మొదట్లో వేస్తూ ఉంటే, చెట్ల మొదట్లో కొన్ని రోజులకి మన పంట పండితే నల్లచీమల గుంపులు, నల్లచీమలు, ఎర్రచీమలు కాదు, నల్లచీమల గుంపులు వచ్చి ఒక్కొక్క బియ్యపు గింజను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళి రంధ్రంలోకి వెళ్ళిపోతాయి, వెళ్ళి ఆహారాన్ని స్వీకరిస్తాయి. అలా కొన్ని వేల చీమలు, ఆ వరుస చూసే ఉంటారు మీరు, చీమల వరుసగా ఒకటి తర్వాత ఒకటి తల మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి బియ్యపు గింజల్ని. అలా అది సహస్ర బ్రాహ్మణ సమారాధనతో సమానం ఆ విధంగా నల్ల చీమలు స్వీకరిస్తే. కాబట్టి అంత విశేషం. ఇప్పుడు చూడండి, అన్నీ కూడా శుభ్రంగా చెరిగి ఈ యొక్క సూపర్ మార్కెట్లలో పెడుతున్నారు, బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా. పాపం వాటికి ఆహారం లేకుండా పోయింది. ముగ్గు కూడా చక్కగా బియ్య పిండితో వేయటం విశేషం. అవి చక్కగా ఈ చీమలు తింటాయి, నల్ల చీమలు లేదా ఏవో ఎర్ర చీమలు ఏవో తింటూ ఉంటాయి. ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ అయిపోవడం చేత ఇవన్నీ కూడా పోయినాయి. ఇక మనం అది అద్భుతమైనటువంటి సమారాధన అని చెప్పి తెలియజేస్తూ, మహాభారతం అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు అనేటటువంటిది ఉన్నాయి. అవి అద్భుతమైనటువంటివి. వాటి గురించి మనం తెలుసుకుందాము. ముందు డైరెక్ట్గా
ప్రశ్నలు తెలుసుకొని సమాధానాలు తెలుసుకుందాము. మానవునికి ఆత్మ ఎవరు? మనిషికి ఆత్మ ఎవరు? మా ధర్మరాజు చెప్పినటువంటి సమాధానం, యక్షుడు ప్రశ్నించటం, ధర్మరాజు సమాధానం చెప్పటం. మానవునకు ఆత్మ ఎవరు అని ప్రశ్న వేశారు యక్షుడు. అప్పుడు మానవునకు ఆత్మ వంటి వాడు పుత్రుడు. కాబట్టి ఆ పుత్రుడిని కనాలి అనేది అందుకోసమే. ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం అని వేదవాక్కు. కాబట్టి మానవునికి ఆత్మ వంటి వాడు పుత్రుడు. ఇక భగవంతుడు మనిషికి ప్రసాదించిన మిత్రుడు ఎవరు? భగవంతుడు మనిషికి ప్రసాదించిన మిత్రుడు ఎవరు? భగవంతుడు మనిషికి ప్రసాదించిన మిత్రుడు భార్య. అంటే భర్తకు భార్య, భార్యకు భర్త. కాబట్టి భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం వెంట ఉండేది భార్య మాత్రమే. పిల్లలు వివాహానంతరం ప్రస్తుతం మన దగ్గర ఉంటారో లేదో తెలియటం లేదు. వాళ్ళు విడివిగా కాపురాలు పెట్టడం మొదలైనవి ఏదో చేస్తున్నారు. సరే, తల్లిదండ్రులు కూడా వాళ్ళ సుఖాన్నే కోరుకుంటారు కదా, వాళ్ళు సంతోషంగా ఉండడమే ముఖ్యం ఎక్కడ ఉన్నా సరే అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి జీవితాంతం మన వెంట ఉండేది భార్య. భార్యకు భర్త, భర్తకు భార్య, వీళ్ళిద్దరూ తోడనమాట. కాబట్టి ఆ విధంగా ధర్మరాజు తెలియజేశాడు. ఇక మూడవ ప్రశ్న ఏమిటంటే, మనిషి జీవనాధారభూతుడెవరు? మనిషికి జీవనాధారం ఏమిటి? ఏ విధంగా జీవించగలుగుతాడు అనేటటువంటి ప్రశ్నకు ధర్మరాజు మనిషి జీవనాధారం మేఘుడు. ఆ మేఘాలు వర్షిస్తేనే జీవనాధారం, మనకి పంటలు పండేది. కాబట్టి ఆ మేఘాలు వర్షించాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. ఆ హోమధూమం చాలా పవిత్రమైంది, విశేషమైంది. ఆ మేఘాల్ని తీసుకొస్తాయి. తర్వాత కాలుష్యం అంతా కూడా నివారణ అవుతుంది. ఒక స్పూను ఆవు నెయ్యి, దేశీవాళి ఆవు నెయ్యి వేదమంత్రాలు చదువుతూ హోమం చేయడం ద్వారా వచ్చినటువంటి పొగ 1 టన్ను కాలుష్యాన్ని నివారిస్తుంది. చూడండి ఎంత విశేషం. కాలుష్య నివారణ అవుతేనే మేఘాలు వస్తాయి, వచ్చి మేఘాలు వర్షిస్తాయి. మేఘాలు వర్షిస్తేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే మనకు ఆహారం లభిస్తుంది. అటువంటి యజ్ఞయాగాది క్రతువులు అనేకం జరగాలి. వాటి మీద అందరూ దృష్టి పెట్టాలి. మహానుభావులతో పెద్ద పెద్ద యాగాలు చేయించగలగాలి. శతచండీ యాగం, అతిరుద్ర యాగం, ఇవి ఒకటి. తర్వాత శ్రౌత యాగాలని అసలు విశేషం. అన్ని యాగాల కన్నా గొప్పవి శ్రౌత యాగాలు. అంటే సోమయాగము, పౌండరీకము, వాజపేయము, ఇలాంటి యాగాలు చాలా విశేషం. నక్షత్రేష్టి అని 40 రోజులు చేస్తారు, 41 రోజులు. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప యాగాలు. ఇవి మనము చేయించగలగాలి. ఎంత చేయిస్తే అంత విశేషం. వాటికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిని శాస్త్ర విధానంగా, శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయగలగాలి. అప్పుడే మేఘాలు వర్షిస్తాయి. మేఘమే మనిషికి జీవనాధారము. ఇక 4వ ప్రశ్న, మానవుని ఉత్తమ మార్గమేది? మనిషికి ఉత్తమమైనటువంటి మార్గమేది? మనిషికి ఉత్తమమైనటువంటి మార్గము దానము. దానాన్ని జాగ్రత్తగా చెప్పాను కదా, ఇలాంటి మహానుభావుల చేతుల్లో పెట్టడం చేత, అంటే యాగాలు చేసేవాళ్ళ చేతుల్లో పెట్టడం చేత ఏం జరుగుతుంది? దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. అంత విశేషం. అటువంటి వాళ్లకు దాన ధర్మాలు చేయగలగాలి. అలాగే బీదవాళ్ళకు కూడా, ఆహారం లేక ఇబ్బంది పడే వాళ్ళ ఎవరన్నా తారసపడితే వాళ్ళకి కూడా చక్కగా దాన ధర్మాలు చెయ్యాలి. మనిషికి ఉత్తమమైన మార్గము దానము అని చెప్పి ఎవరు చెప్పారు? ధర్మరాజు. యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకు ధర్మరాజు ఈ విధంగా సమాధానాలు చెప్పాడు. ఇప్పుడు ఆ 2 శ్లోకాల అర్థం
నేను చెప్పుకుంటూ వచ్చాను. ఆ 2 శ్లోకాల్ని మీకు వివరిస్తాను ఇప్పుడు. కిం స్విదాత్మా మనుష్యస్య కిం స్విత్ దైవకృత సఖా ఉపజీవనం కిం స్విదస్య పరాయణం. ఇది ప్రశ్నలు అన్నమాట. కిం అనేది మొత్తం కూడా ప్రశ్న అన్నమాట. పుత్ర ఆత్మా మనుష్యస్య భార్యా దైవకృత సఖా ఉపజీవనంచ పర్జన్యో దానమస్య పరాయణం. ఇవి ప్రశ్నలు సమాధానాలు. మానవునకు ఆత్మ వంటివాడు పుత్రుడు, భగవంతుడు మానవునకు ప్రసాదించిన స్నేహితుడు భార్య, మానవుని జీవనాధారము మేఘుడు, అతని ఉత్తమ మార్గము, మనిషి ఉత్తమ మార్గము దానము. కాబట్టి కలియుగంలో దానం అత్యంత విశేషం. దాన ధర్మాలు చేసుకుంటూ ఉండాలి అని భక్తులందరికీ తెలియజేస్తూ, రేపు మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో, భ్రమరాంబ తల్లి అనుగ్రహంతో ఇంకొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుందాము. ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అందరము తెలుసుకొని సాధనలు చేద్దాం జాగ్రత్తగా. ఇదంతా సాధనే. సాధన అంటే కేవలం కూర్చొని జపతపాదులు చేయటమే సాధన కాదు. ఇవన్నీ సాధనే. వేదం చెబుతోంది మనకి. తపస్సు అన్నమాట. తపస్సు చేయటం అంటే ఇవన్నీ కూడా తపస్సులే. ఋతం తపస్, సత్యం తపస్, శ్రుతం తపస్, శాంతం తపో, దమస్తపశ్యమస్తపో, దానం తపో, యజ్ఞం తపో, భూర్భువస్సు వర్బ్రహ్మైతదుపాస్యైతత్తపః. అసలు తపస్సు అంటే ఏమిటంటే కళ్ళు మూసుకొని మనస్సులో విశ్వనాథుడిని ధ్యానించగలగాలి. ఎంతసేపు మనం స్వామిని దర్శించామని కాదు, వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు దర్శించామనేది కాదు, మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ తల్లిని ఎంతసేపు దర్శించాము, మేము ఇంకా సేపు చూస్తాము, మేము చాలా దూరం నుంచి వచ్చామంటారు. ఎంతసేపు చూసామన్నది కాదు, ఎంతసేపు ధ్యానించామనేది విశేషం. కాబట్టి అలా కళ్ళు మూసుకొని ఆ స్వామి నామాన్ని జపిస్తూ స్వామిని పిలవటం అన్నమాట. పిలుస్తూ ఉండాలి. విశ్వనాథ 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 అని స్వామిని అలా మనస్సుతో పట్టుకొని పిలవాలి. అలా పిలవటం అలవాటు చేసుకోవాలి. మానసికంగా అలా నిశ్చలంగా కూర్చోవాలి. నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది అలవాటు చేసుకోవాలి. అది తపస్సు. అసలు అదొక్కటే తపస్సు కాదు, అది అద్భుతమైనటువంటి తపస్సు. ఆ స్థితికి వెళ్ళాలి. ఇంకా వెళ్ళిగా కూర్చోవడం అలవాటు చేసుకొని సాధన చేస్తూ ఆ స్థితికి వెళ్ళాలి. ఈలోపు ఇవన్నీ కూడా తపస్సులే. ఋతం తపస్, సత్యం ఒక సత్యం, నిజం పలకటం తపస్సు. ఎవరన్నా కోప్పడుతూ ఉంటే శాంతంగా ఉండడం తపస్సు. అధర్మం జరుగుతుంటే ఇది అధర్మం అని చెప్పాలి. మీరు చేస్తున్నది తప్పు, ఇది అధర్మం అని శాంతంగా, వాళ్ళతో గొడవపడ్డం అని కాదు. అలా చెప్పకపోవడం ఒక తప్పు, చెప్పడం ఒక తపస్సు. అలాగే దానం చేయడం ఒక తపస్సు. ఎవరన్నా యజ్ఞం చేస్తున్నారంటే వారికి దాన ధర్మాదులు చేయటం ఒక తపస్సు. ఇవన్నీ తపస్సులే. తపస్సు చేయడం కోసమే మనం భూమి మీదకి జన్మించింది. కేవలం ఈ యొక్క సుఖభోగాల్ని అనుభవించడానికి మాత్రమే కాదు, వాటిని అనుభవిస్తూ ఇవి కూడా మనం చేసుకోగలగాలి. ఎందుకంటే అసలు జన్మ లేకుండా చేసుకోవాలి. సరే, ఒకవేళ జన్మ వచ్చినా ఉత్తమమైన జన్మలు రావాలి. ఏదో క్రిమికీటకాలుగా పుట్టకుండా మహానుభావుల కడుపులో జన్మించాలి. మహానుభావులం కూడా అవ్వాలి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అనేక మంది మహానుభావుల పేర్లు రాస్తున్నాను, వాటి పేర్లు వినిపిస్తాను నేను. త్యాగరాజస్వామి వారు, రామదాసు, ముత్తుస్వామి దీక్షితరు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి వారు, ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఒకసారి వినిపించాలని ఉంది నాకు. కాబట్టి ఈ విధంగా మనం సాధన చేద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.